హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ సుప్రీంకోర్టు సంచలన తీర్పండి. ముఖ్యమైన సమాచారం. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రాబోయే మార్చి 29వ తేదీన దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టులో పెన్షనర్ల భవిష్యత్తుకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన విచారణ అయితే జరగబోతోందండి. సో, గతంలో పార్లమెంట్‌లో పెన్షన్ వాలిడేషన్ యాక్ట్ ఆమోదం పొంది అది పూర్తిస్థాయి చట్టరూపం దాల్చిన తర్వాత పెన్షనర్ల హక్కులకు భంగం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిని నిరసిస్తూ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మరియు ఎస్30 పెన్షన్ అసోసియేషన్ వంటి ప్రముఖ సంస్థలు విడివిడిగా న్యాయ పోరాటానికి దిగాయి. అసలు పెన్షన్ చట్టానికి సవరణలు చేయడానికి, ఆ సవరణలు నేరుగా ఆర్థిక బిల్లులో భాగంగా చేర్చి ఆమోదించడాన్ని ఈ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆర్థిక బిల్లులో చేర్చడం ద్వారా చర్చలకు అవకాశం లేకుండా పెన్షనర్ల ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు. ఈ 3 వేర్వేరు పిటిషన్ల స్వభావం ఒక్కటే కావడంతో వీటన్నిటిని కలిపి ఉమ్మడిగా చర్చిస్తామని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఈ సుదీర్ఘ న్యాయ ప్రక్రియ ఎన్‌సీసీపీఏ వైపు నుంచి సమర్పించాల్సినటువంటి ప్రత్యుత్తరాలు మరియు రీజాయిండర్స్ సమయానికి అందకపోవడం వల్ల గత ఏడాది నవంబర్ నెల నుంచి ఈ కేసు వాయిదా పడుతూ వస్తోంది. నిన్న ఈ కేసు మళ్ళీ విచారణకొచ్చినప్పుడు ఉదయం పూట ధర్మాసనం దీనిని మధ్యాహ్నం విచారిస్తామని జెప్పి ప్రకటించింది. కానీ మధ్యాహ్నం సమయానికి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాల్సిన అటార్నీ జనరల్ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో గౌరవ న్యాయమూర్తి ఈ కేసును మరో తేదీకి వాయిదా వేయడానికి సిద్ధపడ్డారు. ఆ తరుణంలో పెన్షనర్ల తరపున వాదిస్తున్నటువంటి సీనియర్ కౌన్సిల్ వికాస్ సింగ్ గారు జోక్యం చేసుకొని కోర్టుకు ఒక భావోద్వేగమైన విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఉన్న పెన్షనర్లు మెజారిటీగా 80 ఏళ్లు దాటిన వృద్ధులని, ఇలా వాయిదాలు వేస్తూ పోతే తీర్పొచ్చే లోపల చాలామంది మరణించే ప్రమాదం కూడా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాలయాపన జరిగితే అది పెన్షనర్లకు తీరని అన్యాయం అవుతుందని, కాబట్టి తదుపరి విచారణ తేదీలను వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరారు. దీనికి న్యాయమూర్తి సానుకూలంగా స్పందిస్తూ 2026 సంవత్సరానికి తదుపరి విచారణను షెడ్యూల్ అయితే చేశారు. సో, ఈ మార్చి 29వ తేదీకి. ప్రస్తుతం అన్ని పెన్షనర్ల సంఘాల నుంచి అవసరమైన పత్రాలు, రిప్లైలు సిద్ధంగా ఉన్నందున వచ్చే విచారణలో నేరుగా వాదనలు మొదలవుతాయని మనం ఆశించవచ్చు. లేదా కోర్టు సమయాన్ని ఆదా చేసేందుకు మీ వాదనలను వ్రాతపూర్వకంలో ఆహ్, ఇన్ రిటర్న్ సమర్పించాలని కూడా న్యాయమూర్తి ఆదేశించే అవకాశం ఉంది. వచ్చే నెల 17వ తేదీన జరిగే పరిణామాలను బట్టి ప్రభుత్వం దీన్ని ఇంకా ఎంత కాలం సాగదీస్తుందో అర్థమవుతుంది. సాధారణంగా గత అనుభవాలను బట్టి చూస్తే ప్రభుత్వం ఇలాంటి కేసులను వీలైనంత వరకు వాయిదా వేయటానికే ప్రయత్నిస్తుందని మనకు తెలుసు. అందుకే గౌరవ సుప్రీంకోర్టు ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు రిటైర్డ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ సంయుక్తంగా బెంగుళూరులో 2026 మార్చి 8వ తేదీన ఒక భారీ కన్వెన్షన్ నిర్వహించాయి. ఈ సమావేశంలో 8వ వేతన సంఘం అనుసరిస్తున్నటువంటి విధానాలపై తీవ్ర చర్చ జరిగింది. వేతన సంఘం నియామక నిబంధనల్లో ఎక్కడా కూడా పెన్షన్ రివిజన్ అనే మాటను వాడకపోవడం పెన్షనర్లలో ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా గతంలో పే కమిషన్‌లు ప్రజల అభిప్రాయాలను తీసుకోవడానికి ఈమెయిల్ అడ్రెస్‌లు ఇచ్చేవి. కానీ ఇప్పుడు కేవలం వారు అడిగిన 18 ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆ ప్రశ్నలలో కూడా పెన్షన్ పెంపు గురించి ఊసే లేదు. పైగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ విభాగంలో కేవలం డీసీఆర్‌జీ, లీవ్ ఎన్కాష్‌మెంట్ వంటివి మాత్రమే ఉన్నాయి తప్ప అసలైన పెన్షన్ రివిజన్ ప్రస్తావన లేదు.
ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లు మరియు ఏఎమ్స్ వంటి అటానమస్ అలాగే స్టాట్యుటర్ స్టాట్యుటరీ సంస్థల్లో ఈ మేరకు పనిచేసి రిటైర్ అయినటువంటి వారి సమస్యలను వేతన సంఘం పూర్తిగా విస్మరించినట్టు కనిపిస్తోంది. పార్లమెంటు చట్టాల ద్వారా ఏర్పడిన ఈ సంస్థల పెన్షన్ల గురించి కనీసం ఒక్క ప్రశ్న కూడా అడగకపోవడం అన్యాయం. పైగా పెన్షనర్లు పెరిగిపోతున్నారని, ఉద్యోగులు తగ్గిపోతున్నారని, పెన్షన్ భారం వల్ల దేశాభివృద్ధి ఆగిపోతుందని ప్రభుత్వం ఒక నెగెటివ్ ప్రచారాన్ని చేస్తోంది. అన్‌ఫండెడ్ కాస్ట్ ఆఫ్ పెన్షన్ అనే సాంకేతిక పదాలను వాడుతూ పెన్షన్ వ్యవస్థను ఒక భారంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది 1982లో ప్రసిద్ధ నకారా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుకు పూర్తి విరుద్ధం. పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని, అది ఉద్యోగి దాచుకున్న హక్కు అని ఆనాడే కోర్టు చెప్పింది. ప్రస్తుతం ప్రభుత్వం 65 ఏళ్లు దాటిన వారికి ప్రతి 5 ఏళ్లకు పెన్షన్ పెంచాలన్న 110వ పార్లమెంటరీ కమిటీ సిఫార్సులను కూడా పక్కన పెట్టింది. పైగా పెన్షనర్లు ఎక్కువ కాలం జీవించడం వల్ల ఖర్చు పెరుగుతోందని నివేదికలు ఇవ్వటం దారుణం. ఇది ఒక రకంగా మెడపై కత్తి వేలాడదీసి మీకేం భయం లేదని చెప్పినట్టుగా ఉంది. అందుకే పెన్షనర్స్ అందరూ ఏకమై 8వ వేతన సంఘంపై ఒత్తిడి తీసుకురావాలి. బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ల సమస్యలను ప్రత్యేకంగా గుర్తించాలని సెంట్రల్ గవర్నమెంట్ మరియు పీఎస్యూల మధ్య నలిగిపోతున్న వారి పరిస్థితిని వివరించాలని సంఘాలు నిర్ణయించాయి. వీలైనంత ఎక్కువ మంది పెన్షనర్లు తమ సమస్యలను పెన్షనరీ బెనిఫిట్స్ ఈ ఇఫ్ ఎనీ అనే కాలం కింద మెమోరాండంల రూపంలో సమర్పించాలి. ఎంత ఎక్కువ మంది రిప్రజెంటేషన్‌లు ఇస్తే పే కమిషన్ మీద అంత ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. మన హక్కుల కోసం మనమే పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని మరింత వేగవంతం చేయాల్సిందిగా అయితే కోరడమైనది.